హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్. ఈరోజు మరొక సరికొత్త ఆలోచనతో మీ ముందుకైతే నేను వచ్చేసాను. ఈరోజు నేను చూపిస్తుంది ఏంటి అంటే కనుక హిప్ బెల్ట్ అండి. మరి చాలా తక్కువ రేటుతో ఈ హిప్ బెల్ట్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు అనమాట. అయితే దీనికి కావాల్సింది ఏంటి అంటే ఒక క్లాత్, అలాగే ఒక లేస్ అండి. మీరు ఇమేజ్లో చూసినట్లయితే అర్థమైపోతుంది అనమాట. ఇది ఏంటి అంటే కనుక నేను ఆల్రెడీ వేరే క్రాఫ్ట్ ఐటమ్ చేసినప్పుడు మిగిలినటువంటి క్లాత్ అనమాట. సో ఈ క్లాత్ ఏం చేస్తే బాగుంటుందా అన్నప్పుడు నాకు వెంటనే స్ట్రైక్ అయింది హిప్ బెల్ట్ అనమాట. సో అందుకు తగ్గట్టే నా దగ్గర లేస్ కూడా ఉందండి. అందుకోసమే ఈరోజు నేను ఈ హిప్ బెల్ట్ని తయారు చేసి మీకు చూపించబోతున్నాను అనమాట. మరి దీన్ని తయారీ ఎలా అనేది దాదాపుగా అందరికీ తెలిసే ఉండొచ్చు. అయితే నేను మరొక సింపుల్ ప్రాసెస్తో చూపిస్తున్నానండి. చాలా తక్కువ బడ్జెట్తో తయారు చేసుకునే విధంగా హిప్ బెల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు వీడియోలో చూపించినట్టుగా హిప్ బెల్ట్ తయారీ కోసము మనం క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలండి. అంటే హిప్ బెల్ట్ అనేది మనకి 2.5 ఇంచులు ఉంటే వెడల్పు సరిపోతుంది అనమాట. పొడవు అనేది దాదాపుగా 1 మీటర్ పొడవు ఉంటే సరిపోతుందండి. మీటర్ కన్నా తక్కువ ఉన్నా సరిపోతుంది. అంటే ఎవరైతే పర్సన్కి చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ ఉన్నటువంటి లావును బట్టి హిప్ బెల్ట్ అనేది మనం తయారు చేసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో అలాగా మీరైతే ఫోల్డ్ చేసుకోవాలండి. అంటే నేను క్లాత్ అనేది ఇలా తీసుకున్నాను కాబట్టి ఎక్కువ క్లాత్ ఈ విధంగా నేను అడ్జస్ట్ చేసి మొత్తం ఏదైతే అంచులు ఉన్నాయో వాటిని అడ్జస్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, 2.5 ఇంచుల పొడవైతే సరిపోతుంది అనమాట. అంటే లెంగ్త్ అనేది అలా ఉండాలన్నమాట. సో ఆ పరంగా తీసుకున్నట్లయితే కరెక్ట్గా మనం తీసుకున్న లేస్కి ఈ క్లాత్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది, నీట్గా కూడా కనిపిస్తుంది అనమాట. మరి దీన్ని ఏంటంటే మీరు కావాలి అంటే మిషన్ మీదైనా కుట్టచ్చండి, లేదంటే కనుక చేతితో అయినా కుట్టుకోవచ్చు. నేనేంటంటే నా దగ్గర మిషన్ ఉందండి కాబట్టి నేను మిషన్తో కుట్టి చూపిస్తాను మీకు. అయితే ఏంటంటే ఇది చాలా తక్కువ బడ్జెట్తో అయితే అయిపోతుందండి. మరి చాలామంది కూడా ఏంటి అంటే బయటకు వెళ్ళి కొనాలి అంటే చాలా ఎక్కువ రేట్ అయితే పడుతుంది. మీ అందరికీ తెలిసిందే కదా, 100 రూపాయలు లేదా 200 అలా అయితే అవుతుందన్నమాట. కానీ ఈ హిప్ బెల్ట్ అనేది అన్నిసార్లు కూడా యూజ్ చేయం కదండి, ఎప్పుడో ఒకసారి అలాగా అకేషన్కి పెట్టి తీసేస్తూ ఉంటాం. సో కాబట్టి మనం తక్కువ రేటుతో ఎలా తయారు చేసుకోవచ్చో చూస్తున్నాం అనమాట. మరి ఈ విధంగా అయితే మనం ఏంటి అంటే ఎడ్జెస్ అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు చూడొచ్చు వీడియోలో ఇలా ఈ విధంగా ఎడ్జెస్ అనేది అడ్జస్ట్ చేసి కుడుతున్నానండి. దానివల్ల ఏంటంటే పీచులు అనేది రాకుండా నీట్గా ఉంటుంది. అలాగే దీనికి డోరీస్ అనేది నేను హ్యాంగ్ చేసే విధంగా, అంటే తాళ్ళు కట్టుకునే విధంగా నేను ఈ డోరీస్ని పెడుతున్నాను అనమాట. వాటిని కూడా ఒకేసారి జాయింట్ చేసి కుట్టేస్తున్నాను. చిన్నగా ఫోల్డ్ చేసేసి మనం కుట్టుకుంటే సరిపోతుంది. మీరు చూడొచ్చు ఒకసారి. ఈ విధంగా ఒక సైడ్ కుట్టేసాము, అలాగే రెండో వైపు కూడా కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టిన తర్వాత మనం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి లేస్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. రెండు వైపులా కూడా ఈక్వల్గా ఉండేలాగా క్లాత్, అంటే ప్లెయిన్ క్లాత్ని వదిలేసి మనం మిషన్ మీద అయితే కుట్టుకోవాల్సి ఉంటుంది. మీరు కావాలంటే చేతైనా కుట్టచ్చు. అయితే ఇది ఏంటంటే మనకి మరి లేస్లో స్టోన్స్, కుందన్స్ ఉన్నాయి కదా, ఎలా అని డౌట్ అయితే లేదు. ఎందుకంటే మనకి సైడ్స్ కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి ఈజీగానే మిషన్ మీద కుట్టడానికి అయితే అయిపోయిందండి నాకు. సో అందుకోసం నేను మిషన్ మీద కుట్టేసి మీకు చూపించాను. ఈ విధంగా అయితే బెల్ట్ రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ హిప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయినట్టే అనమాట. సో దీనికి ఏంటంటే మనం డోరీస్ తీసుకున్నాం కదండి, మరి డోరీస్ ఎడ్జ్ అయితే ఇలా ఉంది కదా. సో దీనికి ఏంటంటే నేను చిన్న హ్యాంగింగ్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ హ్యాంగింగ్స్ ఏంటి అంటే కనుక ఊల్తో చేశానండి. మీరు చూసినట్లయితే ఊల్ని ఈ విధంగా 10 రౌండ్లు చుట్టుకోవాలండి. 10 రౌండ్లు చుట్టుకున్న తర్వాత ఏంటంటే ఒక సైడ్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించినట్లు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే కనుక మనం ఏదైతే ఊలు ఉందో ఆ ఊల్ని మొత్తం కట్ చేస్తామో ఒక చోట పట్టుకొని, ఆ తర్వాత ఏంటి అంటే ఊల్ని మధ్యలోకి పెట్టేసి ఏదైతే డోరీ ఉందో ఆ డోరీతో ముడివేయడం అండి. మీరు చూడండి ఒకసారి. ఈ విధంగా మిడిల్లోకి పెట్టుకొని మనం ముడేస్తే సరిపోతుంది.
ఈ విధంగా రెడీ అయిపోయిందండి. అలాగే మరొక సైడ్ కూడా చేయాలి. అయితే ఈ ఎక్సెస్ ఉన్న పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి, నీట్గా ఉంటుందన్నమాట. అలాగే ఈ ఊల్ ఏదైతే ఉందో ఊల్ అంతా కూడా ఎడ్జెస్ అనేది ఈక్వల్గా లేవు కాబట్టి వాటన్నిటిని కూడా ఈక్వల్గా మనం కట్ చేసుకుంటున్నాము. ఈ విధంగా అయితే రెడీ అయిందనమాట. హ్యాంగింగ్ చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంది కదా. సో ఈ విధంగా నేనైతే రెడీ చేశాను. ఫైనల్గా హిప్ బెల్ట్ అయితే ఒక లుక్ వేసేసేయండి. ఈ విధంగా రెడీ అయిపోయింది. చాలా తక్కువ రేటుతో అండి. అంటే నా దగ్గర ఆల్రెడీ లేస్ అలాగే క్లాత్ రెండు కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఈరోజు మీకు హిప్ బెల్ట్ తయారు చేసి చూపించాను. ఇదేంటంటే డ్రెస్సుల మీద కానీ, లంగావోని మీద కానీ, శారీ మీద కానీ ఇలా దేని మీదకైనా కూడా మనం పెట్టుకోవచ్చు అండి. అయితే ఏంటంటే ఇది కొంచెం ట్రెడిషనల్గా అయితే బాగుంటుంది అని నాకు అనిపించింది. సో హాఫ్ శారీస్ మీదకి అలాంటి వాటికి అయితే చాలా బాగుంటుంది. మరి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని సజెస్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి దానిలో ఆల్ నోటిఫికేషన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా ఏంటంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.